హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే అందరికీ తెలిసిన కొత్త వంటకం కాదు, నాకు తెలిసిన పాత వంటకం చేశాను. అదే చికెన్ దాల్చా అన్నమాట. రుచి అయితే అదిరిపోయిందండి. నా స్టైల్లో నేను చేశాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. త్వరగా నేను 500 రీచ్ అవ్వాలనుకుంటున్నాను. సో ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే లైక్ అండ్ షేర్ చేసి ఇన్స్టా అకౌంట్ ఫాలో చేయండి. పాన్ పెట్టుకున్నాను, వెలిగించి పెట్టాను. ఇదైతే వేడైంది. ఆయిల్ వేసుకుంటున్నాను. చికెన్ దాల్చా కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత వీటిలోకి ఏవైతే స్పైసెస్ నేను తీసి పెట్టుకున్నానో చూడండి. ఇవి చెక్క కొంచెం కొంచెమే, మరి స్పైస్ అవసరం లేదు. ఇవి వేసేస్తాను. ఇది కొంచెం వేయిన తర్వాత ఆనియన్ వేసుకుందాము. ఇలా కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. వీడియోస్ అనేవి పోస్ట్ చేసి చాలా రోజులైంది. పిల్లలు హయ్యర్ క్లాసెస్ వల్ల వీడియోస్ ఒకవేళ చేసినా కూడా అవి ఎడిట్ చేయకుండా అలానే ఉండిపోయాయి అన్నమాట. సో అందు గురించి వీడియోస్కి చాలా గ్యాప్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే మా పాప 9th క్లాస్ అయిపోయింది, 10th వెళ్ళిందన్నమాట. సో ఇప్పుడైతే చేస్తుంది, ఎడిట్ చేస్తుంది. మళ్ళీ చేయాలి అని చెప్పి ఇది ఈరోజు నేను ఈ కర్రీ చేస్తున్నాను అన్నమాట, నా స్టైల్లో చికెన్ దాల్చా. మీలో చాలామంది చాలా బాగా వచ్చి ఉండొచ్చు, నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను. ఆనియన్స్ అయితే బాగా కొంచెం బ్రౌన్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. అంతలోపు నేను పప్పు నేను కుక్ చేశాను అన్నాను కదా, చూపిస్తాను. ఇది అన్నమాట. పప్పు 1 కప్ తీసుకున్నాను. 1 కప్ తీసుకొని శనగపప్పు నానబెట్టేసి అది కుక్ చేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు. ఇందులో ఒక సొరకాయ అనేది యాడ్ చేస్తున్నా. చికెన్ దాల్చాలో పప్పు ఇది ఖచ్చితంగా వేసుకుంటారు కదా. సో ఇవన్నీ కూడా ఈ పప్పులో నుండి సెపరేట్ చేసేస్తాను. ఒక 4 విజిల్స్ పెట్టాను. చిన్న మంటలోనే నేను ఉడికించాను అన్నమాట ఈ పప్పు. మరి ఓవర్ కుక్ అవ్వలేదు. మరీ అలా అని రాగా ఉండొద్దు. పప్పు తగిలితే మరీ పప్పు కాదు, మరి మెత్తగా కాదు. ఆ విధంగా చేస్తే దీన్ని కొంచెం మనం మ్యాష్ చేసేసుకోవాలి. 1 కప్పు పప్పు ఎక్కువ కనిపిస్తుంది కానీ ఎక్కువ కాదు. దాల్చా కూడా ఓన్లీ దాల్చా కూడా చేద్దాం అనుకుంటా, ఏదో ఒకటి గుర్తుండదు, మర్చిపోతా. సో ఈసారి దాల్చా కూడా చేసి చూపిస్తాను. ఒక సొరకాయ చిన్నదే, ఇది మరి పెద్దది కాదు. సో పీసెస్ అన్నీ ఇలా తీసేస్తాను. అన్నీ కూడా స్టీల్ అవి ఉన్నాయి కానీ నాకు చెక్కది పప్పు గుర్తు ఇష్టం. చాలా ఇయర్స్ అయింది ఇది. మా అమ్మ ఇచ్చింది అన్నమాట. ఇది పెళ్ళైన గుర్తులు అప్పటి నుండి ఇదే వాడుతున్నా. కొంచెం మ్యాష్ చేస్తున్నాను. మరి పప్పుకి తగిలితే బాగుంటుంది కదా, చికెన్ కదా. సో అందు గురించి ఓన్లీ 4 విజిల్సే పెట్టాను. ఈ శనగపప్పు నేను ఏం చేశాను అంటే, ఇంతకు ముందే ఒక 2 hours ముందే నేను ఇది నానబెట్టాను. అందరూ అంటారు 1 hourలో నానిపోతుంది అంటారు, కానీ కొంచెమైనా గట్టిగానే ఉంటుంది. ఎక్కువ విజిల్స్ పెట్టాలి అప్పుడు మనం. సో నేను వేడి నీళ్ళు కాచి వేడి నీళ్ళతో నానబెట్టాను అన్నమాట. ఎప్పుడంటే 11:30 ఆ టైంకి చేశాను. 12:30 ఆ టైంకి నేను దీన్ని కుకింగ్ పెట్టేశాను. చూడండి ఈ విధంగా. ఓకే, ఇది నేను పక్కకు పెట్టేస్తాను. నేనైతే కొంచెం బ్రౌన్ వచ్చాయి. ఓకే, కొంచెం ఇందులో పసుపు వేస్తాను. పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను.
వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది మనం చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఆల్రెడీ చేసింది ఉంది కాబట్టి సో ఒక 2 టీ స్పూన్స్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటున్నా. తర్వాత ఇందులో కొంచెం ఈ అల్లం వెల్లుల్లిది ఏదైతే స్మెల్ ఉందో కొంచెం పోయే వరకు ఫ్రై చేసుకొని చికెన్ యాడ్ చేసేసి చూడండి సెపరేట్ అయిపోతుంది ఆయిల్. ఇలా సెపరేట్ అయింది కదా. ఇప్పుడు నేను ఇందులో చికెన్ అనేది యాడ్ చేసేస్తాను. పెద్ద పీసెసే, మరి చిన్నవి కావు. కొంచెం బాగా చికెన్ వాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను ఇందులోనే వీటితో పాటు టమాటో యాడ్ చేస్తాను. చిన్న టమాటోస్ ఇవి 2 టమాటోలు. దీంతో పాటే కుక్ అయిపోతాయి అని చెప్పి నేను చేస్తున్నాను అన్నమాట. వేసేసాను. ఇప్పుడు ఇది కొంతసేపు మూత పెట్టేస్తాను. చికెన్ టమాటోలు వేసేస్తాం కదా, ఫ్రై అయిపోయాయి. ఇందులో నుండి వాటర్ వేసి చికెన్ వేసి ఆనియన్స్ వేగిన తర్వాత చికెన్ అండ్ టమాటోస్ ఒకేసారి నేను వేసేసాను. తర్వాత ఇప్పుడు నేను ఇందులో స్పైసెస్ యాడ్ చేస్తాను. మసాలా పొడి, మసాలా వేసిన తర్వాత జీలకర్ర, ఇది ధనియాల పొడి అండ్ ఇప్పుడు సాల్ట్ అండ్ కారం. ఒక్క నిమిషం, ఇప్పుడు సాల్ట్ వేయలేదు అంటే ఒక్కొక్కసారి ఆనియన్స్లో నేను సాల్ట్ వేసేస్తాను. సో అందు గురించి చెక్ చేసుకున్నా. సాల్ట్ అయితే వేస్తున్నా. ఎక్కువనే పడుతుంది ఎందుకంటే పప్పు కూడా వేస్తాం కాబట్టి. మామూలుగా అయితే 2.5 వేసాను. కారం స్పైసీగా ఉంటే బాగుంటుందని 3 వేసాను. మరి కారం అయితే లేదులేండి. ఇది కొంచెం ఉప్పు కారం పట్టే వరకు కూడా మళ్ళీ నేను మూత పెట్టేసి వేయిస్తాను. మూత పెట్టేస్తాను. మళ్ళీ కొంతసేపు కొంచెం చికెన్ కొంచెం కుక్ అయ్యే వరకు నేను కుక్ చేస్తా చిన్న మంట మీదనే. ఓకే, ఇప్పుడు ఒకసారి చూసుకుని ఆవిరి ఎంత అటుకొనిస్తున్నాను. మళ్ళీ కెమెరాకి పట్టేస్తాను. ఆయిల్ అంతా ఇలా చూసారా పేరుస్తాను. చికెన్ అయితే అవుతుంది, కుక్ అవుతుంది నాకు తెలిసి. 9 వేడుకుంది ఇది కాలిపోతుంది. 9 కుక్ అయింది. ఇప్పుడు మనం మెయిన్ క్యారెక్టర్ పప్పు వేసేసుకోవాలి. ఓకే, ఈ విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ చిక్కగా అయింది. మొత్తం ఇలాగ కలుపుకొని ఏదైతే పులుపు చింతపండు నానబెట్టాను అది వేసేసుకోవాలి. అది వేస్తే ఒక నిమిషం. ఇదైతే పప్పు పలుపు తీసుకొని పెట్టుకున్నది వేసేసా. మరీ ఏమి ఎక్కువ వెళ్ళకుండా అని నేను ఇలా స్ట్రైనర్ పెట్టి చేస్తాను. సరిపోదు, ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేస్తా. చికెన్ దాల్చా రెడీ అయిపోతుంది. యాక్చువల్లీ ఈ విధంగా ఇందులో నుండి పప్పు పీసెస్ వస్తే భలే ఉంటుంది. ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేస్తాను. కొన్ని వీడియోస్ చూసాను, వాళ్ళు చింతపండు యాడ్ చేయలేదు. యాక్చువల్లీ అదొక రకంగా ఉంటుంది అనుకుంటా టేస్ట్.
వేసా. ఇది కొంచెం బాగా కుక్ అయ్యే వరకు కూడా ఉంచితే అస్సలు వేయనివి. మెయిన్ సొరకాయ పీసెస్ వేయలేదు నేను. చూడండి వేసా జాగ్రత్తగా. ఆల్రెడీ బాగా ఉడికిపోయి ఉన్నాయి కదా, జాగ్రత్తగా కలుపుతున్నాను. చూడండి ఈ విధంగా బాగుంది. ఓకే, కొన్ని పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు వేస్తా. కొంచెం కరివేపాకు, చూడండి ఇలా బాగుంది, చాలు. ఓకే, ఇది కొంతసేపు కుక్ అవ్వలేదు, ఒక 10 minutes. పెద్ద పీసెస్ కట్ చేశాను అన్నమాట, మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాదు. ఓకే, ఇలాగా లోపల తీసేసాను. యాక్చువల్లీ నాకు ఇష్టం ఉంది తీయడం, కొంచెం ముదిరింది అని చెప్పి తీసేసాను అన్నమాట. సో ఇది అవుతుంది, ఒక 10 minutes కుక్ చేస్తా మూత పెట్టి. ఓకే, ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో విధంగా చూడండి, నేను ఆయిల్ మరీ ఎక్కువ వేసుకోలే, అందుకే కనిపించట్లేదు. బట్ ఓకే, నేను సరిపడినంత వేసాను, మరీ ఎక్కువ అవసరం లేదు. చూడండి కర్రీ అయితే అయిపోయింది. కొత్తిమీర వేసుకుంటా. ఈ విధంగా చికెన్ దాల్చా అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, చిక్కగా అయిపోయింది. యాక్చువల్లీ నేను వాటర్ వేసాను కదా, చాలు మరీ చిక్కబడిపోతుంది. సో అందు గురించి నేను ఇంకా ఆపేస్తున్నాను. చికెన్ దాల్చా అయితే రెడీ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు అన్నంలో వేసుకొని చూపిస్తాను మీకు. చాలా బాగుంది, గుమగుమలాడే చికెన్ దాల్చా. సొరకాయ పీస్ ఇవి బాగుంటాయి చాలా. అన్నీ చికెన్ ముక్కలతో ఇది ఒక పీస్ వేసుకుంటూ, ఇంకా కొంచెం పలుచగా చేసుకోవచ్చు, బట్ ఓకే. ఇది నేనే చూపిస్తా చూడండి, వేడిగా ఉంది, ఆఫ్ కాలిపోతుంది. చాలా బాగుంది, అన్నీ సరిపోయాయి. పులుపు కూడా ఎక్కువ కాలేదు. చికెన్ పీస్ చాలా వేడిగా ఉంది, చాలా బాగుంది. పప్పు వేసాం కదా, ఆ టేస్ట్ అనేది డిఫరెంట్ తెలుస్తుంది. చికెన్ కూడా చాలా బాగా ఉడికిపోయింది. సొరకాయ తింటా, అవు కాలుతుంది చాలా. ఇంకొక ముద్ద పెట్టుకుంటా. సొరకాయ పీస్ అండ్ చికెన్ కాలిపోద్దేమో. చూడండి చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. నా స్టైల్లో నేను చేసి చూపించా. మీ అందరికీ వచ్చు అనుకుంటున్నా, వచ్చు చాలామందికి. ట్రై చేస్తే ఒకసారి ట్రై చేసి చూడండి. నేను తింటూ ఉంటాను. బాయ్. Thanks for watching. Subscribe my channel, like and share, comment please. Thank you.